మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజ్ పునరుద్ధరణ పనులకు ముందుకు రాకపోవడంతో క్రిమినల్ చర్యలకు సన్నద్ధమైనట్లు తెలుస్తుంది. క్రిమినల్ కేసు పెట్టేందుకు న్యాయశాఖ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ వైఫల్యానికి బాధ్యత ఎల్ఎన్టీదే అని నిర్ధారణకు వచ్చింది ప్రభుత్వం. అయితే ముందుగా సోకాష్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విజిలెన్స్ విభాగం సిఫార్సు చేసింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు. రవీంద్ర, అప్డేట్ ఏంటి? మేడిగడ్డ ప్రాజెక్టుకి ఎల్ఎన్టీదే బాధ్యత అనేసి నిర్ధారణకు వచ్చింది. దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మనోజ్, ఏదైతే మేడిగడ్డ నిర్మాణ సంస్థలో చాలా అవకతవకలు జరిగినాయి అనేది నిర్ధారణ అనేది చాలా స్పష్టంగా మంత్రివర్గం కూడా తెలిపింది. మొత్తాన్ని చూసినట్లయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా మేడిగడ్డలో అవకతవకలు, మేడిగడ్డ ఏదైతే బ్యారేజ్ ఉందో అది డిస్మెట్ల్ అవ్వడం, ఆ పిల్లర్లు కూలిపోవడం అంతా కూడా పూర్తిగా అవకతవకలకే పాల్పడింది గత ప్రభుత్వం అనేది కూడా స్పష్టంగానైతే ఆరోపణలు చేసింది. ఏదైతేనేమి మొత్తానికైతే కూడా అక్కడ నిజ నిర్ధారణ కమిటీ ఇంజనీర్లతోని ఎల్ఎన్టీ సంస్థ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత బినామీలకు ఫండ్స్ అంతా బినామీలకు మరలించిందా లేకుంటే తానే కాజేశారా కానీ నిర్మాణ లోపం అయితే స్పష్టంగా కనిపించింది అనేది మంత్రివర్గం అక్కడ సందర్శించి తర్వాత ముఖ్యమంత్రి కూడా మిత్రపక్షాలందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడంతా చూపించిన తర్వాత అన్ని మిత్రపక్షాలతో కమిటీ వేసి కమిటీ నుంచి నిర్ధారించిన తర్వాతనే ఎల్ఎన్టీ మీద చర్యలకు పూనుకున్నది. చర్యలకు పూనుకుంటే మీరు కంప్లీట్ గా మీ మీద చర్యలు తీసుకోవడం మా ముఖ్య ఉద్దేశం కాదు, ప్రభుత్వ లక్ష్యం కూడా కాదు. మీరు తిరిగి యథావిధిగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి వారికి సూచించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అది నిర్మాణం చేపట్టకపోవడం, తర్వాత రెస్పాండ్ కాకపోవడంతో తదుపరి వాళ్ళకు పోలీసు మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఎల్ఎన్టీ పూర్తిగా లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టి డబ్బులన్నీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి వేలాది కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసి వాళ్ళ జేబులకి మరలించుకున్నందున ఆ సంస్థ పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలనేది మాత్రము ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి భిన్నంగా ప్రభుత్వం దానిపైన చేస్తున్న అవకాశం అయితే ఇన్ని రోజులు ఇచ్చి చూశారు. ఇప్పుడు చేయకపోవడం వల్ల పోలీసు కేసు సిఫారసు చేసినట్టుగా తెలియవస్తున్నది. మనోజ్, అలాగే రవీంద్ర, కాంట్రాక్టర్లకు డబ్బులు ముట్టజెప్పారే కానీ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏంటి అప్డేట్? ఏదైతే గతంలో ప్రభుత్వం ఏదైతే మన కేసీఆర్ అంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో దాన్ని స్పెషల్ గా ఇది ఉత్తర తెలంగాణలోనే పెద్ద ప్రాజెక్ట్ గా భావించి దానికి లక్షలాది రూపాయల ధనం అయితే మరలించడం జరిగింది. కాంట్రాక్టు ఎల్ఎన్టీ కాంట్రాక్టు ఏదైతే సూచించారో దానికి భిన్నంగా కేసీఆర్ మాత్రమే డిజైన్ చేసి ఇచ్చారనే వదంతులు కూడా చాలా వెలువడినాయి. ఆ అధికారులు కూడా కమిషన్ ముందుకు రావటం, వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వం హరీష్ రావు వదన కేసీఆర్ వదన మొత్తం వేల కోట్లు దండవేయడం జరిగింది, వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినాయి అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా ఆరోపించింది. దానికి తగ్గట్టుగా అక్కడ పిల్లలు డ్యామేజ్ అవ్వడం, ఆ పిల్లలు కూలిపోవడం, ఆ బ్రిడ్జి నిర్మానుష్యం కావడం కూడా ఇందుకు ఉదాహరణగా చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు అందులో నీళ్లు స్టోరేజ్ ఉండాల్సింది పోయి అవి తీసేస్తే మొత్తం బ్యారేజ్ కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఆనకట్ట వేయకుండా మొత్తం పిల్లల ద్వారా నీళ్ళు అయితే వదిలిపెట్టడం జరిగింది. నిరుపయోగంగా ఉన్నటువంటి బ్యారేజ్ చేశారు, నిధులు అయితే కొల్లగొట్టడం జరిగింది అనేది మాత్రము స్పష్టంగా కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎంలు కూడా మిత్రపక్షాలు కూడా ఆ రోజు ఆరోపించడం జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అంటే కంప్లీట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టి వేలాది కోట్ల రూపాయలు అయితే జేబులకు మరలించుకున్నది, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే వాడుకున్నది తప్ప ప్రభుత్వ పక్షాన కానీ ప్రభుత్వ ప్రజలకు కానీ మేలు చేసే బ్రిడ్జెస్ నిర్మాణం చేపట్టలేదు. కాబట్టి ఎవరైతే ఎల్ఎన్టీ కాంట్రాక్టే మనకు బాధ్యులు, పొలిటికల్ ఏదైతే ప్రభుత్వం ఉన్న నాయకులు అయితే ఉన్నారో వాళ్ళు మనకు సంబంధం లేదు. కాంట్రాక్ట్ మనకు ఎల్ఎన్టీతోనే అగ్రిమెంట్ అయింది కాబట్టి ఎల్ఎన్టీ సంస్థనే దీన్ని నిర్మాణం చేపట్టి ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన. దీని ఆ తర్వాత వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం, ఇప్పుడు ఈ కేసులు వాళ్ళపైన చర్య పూనుకోవడం కూడా ఇది ఒక సత్తుగా భావించవచ్చు, ఇది ఒక ఎత్తుగడగా భావించవచ్చు. ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ ద్వారానే ఎల్ఎన్టీ సంస్థకే చెందినాయి, వాళ్ళ అకౌంట్ల ద్వారానే ప్రభుత్వం లావాదేవీలు చేసింది. కాబట్టి ఇతరులకు ఏది ఇచ్చినా కూడా అది ఆపరేషన్ కాదు. కాబట్టి ఎల్ఎన్టీ సంస్థనే బాధ్యులుగా చేస్తూ ఎల్ఎన్టీ సంస్థల మీదనే వాళ్ళపైన కేసులు నిరూపించి ఆ అమౌంట్ రికవర్ చేయడమా
లేదంటే దాన్ని కొనసాగించడమా, దాన్ని మరమ్మతులు చేయించడమా అనేది తేల్చాల్సింది ఉంది. మొత్తం మీద ఆ సమయం అయిపోవడంతోనే పోలీసు శాఖ కూడా వాళ్ళ యొక్క చర్యలు చేపట్టడంతో నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మనం రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.